మరొక విషయం జ్ఞాపకం చేస్తాను చూడండి. మీకు అక్కడ రోమాపత్రిక అపోస్తల కార్యముల పక్కన ఉంటుంది. రోమాపత్రిక 13వ అధ్యాయం. అధ్యాయం 8వ వచనం చూడండి. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి వచ్చి ఉండవద్దు. పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ కూడా ఎవరికి వచ్చి ఉండవద్దు, రుణపడి ఉండవద్దు అని అర్థం. అక్కడ పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరేమి కూడా అచ్చుంది. ఒకవేళ సహోదరులుగా దేవుని వాక్యమని మనం ప్రేమించి మనం ఎవరికైనా సహాయం చేస్తామనుకోండి, సహాయం పొందుకున్న వారు కూడా వీరికే కాకపోయినా మరొకరికి సహాయము చేయవారుగా ఉంటారు. ఇతనికే తీర్చక్కలేదు రుణం, మరొకరు సహాయం చేసినప్పుడు ఆ రుణము తీర్చినట్లే. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఉపకారం పొందుకున్న నీవు ఒక దగ్గర సహాయం పొందుకున్నప్పుడు దాన్ని ఇతరులకి నేను సహాయం చేయాలని మనసు ఉంటే ఆ స్తోమతను నీకు కూడా కలుగజేస్తాడు. ఈ పొరుగువానికి ఎలాగైతే స్తోమత కలిగి నీకు సహాయం చేస్తాడో అదే స్తోమతను దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు చేసిన వారికి ప్రత్యుపకారం చేయగలవు. నీ యొక్క నీకు సమీపంగా ఉన్నవారు కూడా నువ్వు ప్రతి ప్రేమని చూపించగలవు. కాబట్టి ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏది కూడా అచ్చుకుంటుంది. అలాగా అచ్చుండడం వల్ల, ఒకరికొకరు బాకీ ఉండడం వల్ల, రుణం ఉండడం వల్ల ప్రేమ చల్లారిపోతాడు. ఏమైపోద్ది? ప్రేమ చల్లారిపోతుంది. ఎన్నెన్నో దాన కార్యాలు చేస్తాడు, ఫ్యాన్లు ఇస్తాడు, కాన్ఫరెన్స్లు అన్నింటినీ, కానీ నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడండి. ఎన్నేళ్ళు అయింది నేను తీసుకుని అని ఆ సహోదరు నీ కొరకు మొరపెడితే, బాధపడితే నీ ధర్మము వ్యర్థమవుద్ది. నీ దశంభాగం తీసే అది క్రమం కూడా వ్యర్థం. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేయాలి? మనం నెరవేర్చాలి. ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే ఏం చేయాలి చెప్తున్నాడు? పొరుగువాన్ని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. చాలామంది అంటారు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడానికి వచ్చినట్టారు. సరిగ్గా చదవక ధర్మశాస్త్రం కొట్టువేయడానికి రాలేదైనా. దేని కొరకు వచ్చినైనా? ధర్మశాస్త్రం నెరవేర్చి ధర్మశాస్త్రం మీద ప్రభుత్వం చేయకూడగా, ధర్మశాస్త్రం ఆధిపత్యం జరగకూడగా దేవుని ప్రేమే ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయాలి అని దాన్ని నెరవేర్చి, దాన్ని చూసేటప్పుడు నెరవేర్చి ప్రేమను వెల్లడి చేశాడు. అప్పుడు అది ఏమైంది? మరుగు చేయబడింది. దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక ఇల్లు కట్టవలసి ఉంది, ఆ ఇల్లు నువ్వు కట్టేసావు, మరలా కట్టవలసిన అవసరం ఉంటుందా? ఉండదు. ఆ ఇల్లే నీకు నీడనిస్తుంది, నీకు మంచి నెమ్మదిని కలిగజేస్తుంది, నీకు విలువనిస్తుంది. అనేకమైన కార్యములు ఆ ఇంట్లో చేసుకోవచ్చు. అవును కదా? అలాగే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం కొట్టువేయడం రాలేదైనా నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు, నెరవేర్చాడు. కాబట్టి ఇక దాని అవసరం లేదు, కానీ నెరవేర్చిన వారి అవసరం మాత్రం మనకుంది. అదే ప్రేమ. ప్రేమ కలిగి నీళ్ళని స్థాపించినైనా ఆ ఇంట్లో మనం నివాసం చేయాలి, ఆ ఇంట్లో నెమ్మది పొందుకోవాలి. పొందుకున్న నెమ్మది ఇతరులకు పంచాలి, పొందుకున్న ఆనందాన్ని ఇతరులకు పంచాలి, పొందుకున్న మేలు ఇతరులకు సాక్ష్యంగా చూపించాలి. అనేకులకు ఇచ్చే స్తోమతను కలగజేయమని దేవుడు కూడా అడిగే స్తోమతను పొందుకుని అనేకులు మనం చేయగలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. నాకు దేవుని సన్నిధిలో ఏది కూడా నేను మరుగు చేయడం నడుస్తుంది. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నేను మరుగు చేసిన ఆయన లోకంలో బయలుపరుస్తాను. అవరగచ్చ. కాబట్టి నాకు ఈ మధ్యకాలంలోనే ఒక సోదరు వల్ల 70,000 రూపాయలు అవసరం వచ్చింది. అంతా 70,000, 70,000 రూపాయలు అవసరమై ఇచ్చింది. సడన్గా కావాలి. అర్థమవుతుందండి? 2-3 రోజుల్లోనే కావాలనుకున్నప్పుడు ఒక బంధువులకి ఫోన్ చేస్తే ఒక 15,000 చేస్తారు. అప్పటికే నా చేతిలో 12-13,000 ఉంది నా అకౌంట్లో. అక్కడికి 28,000 వరకు.
నేను 4 ట్రావెల్స్ నడుపుతున్నాను. రక్షణ క్యాబ్స్ లీడ్స్, రక్షణ ట్రావెల్స్, రక్షణ వైజాగ్ విజయనగరం ట్రావెల్స్, రక్షణ వైజాగ్ విజయవాడ రాజమండ్రి ట్రావెల్స్. 4 గ్రూపులు ఉన్నాయి. 4 గ్రూపుల్లో కనీసం 3,500 మంది ఉన్నారు. ఆ గ్రూపుల్లోనే కానీ ఇంకా మిగతా 30 గ్రూపులు ఉన్నాయి. వాటిలో కూడా సభ్యుడిగా ఉన్నాను. ఏ గ్రూప్లో ఎవరికి కష్టం వచ్చినా, యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఏదైనా డ్రైవర్ని కొట్టినా, లేకపోతే ఎవరైనా వాహనాలు దొంగిలించినా, వీటన్నిటికీ ముందుండి పరిశీలిస్తుంటాం దేవుడి ఇచ్చిన జ్ఞానంతో. అందరిలో మంచి పేరు ఉంది మనకి. పాస్టర్ గారు అర్ధరాత్రి కూడా పడుకోకుండా మా కష్టాన్ని ఆదుకునే మనిషి అనే పేరు. నాకు ఈ కష్టం వచ్చినప్పుడు నేను ఇతర గ్రూపుల్లో షేర్ చేయలేదు, కానీ నాకు దేవుడు ఇచ్చిన రక్షణ గ్రూపుల్లో వినాలి 4 గ్రూపుల్లో షేర్ చేశాను. ఏమనంటే, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టానికి నాకు 70,000 రూపాయలు 80,000 రూపాయలు కావాలి. నా దగ్గర 40,000 ఉంది, ఇంకా 40,000 నాకు 50,000 అవసరత ఉంది. ఎవరైనా నా మంచితనాన్ని, నా బాధను గుర్తించి మనిషికి 500 చెప్పిన ఎవరైనా నాకు అమౌంట్ వేసినట్లయితే వారికి ఒక నెలలో రిటర్న్ చేస్తాను. 200, 300 వేసిన వారు కూడా రిటర్న్ చేస్తాను. ఈ కష్టము నాకు ముందుకెళ్ళడానికి అని ప్రేమించిన అభిమానించిన ఎవరు ఉంటే దయచేసి సహాయం చేయండి అని నేను వాయిస్ పెట్టాను. ఆ కష్టమేంటో దాంట్లో ప్రూఫ్ పెట్టినప్పుడు ఒకరు 5,000, ఒకరు 2,000, ఒకరు 1,000, ఇలాగా 500 తక్కువ కాకుండా నాకు 25,000 రూపాయలు సహాయం చేస్తాను. దేవుని స్తోత్రం. అదో 25,000 దగ్గరలో ఇంచుమించు 30,000, 55,000 అయింది కదా. ఈ నష్టాన్ని ఎవరైతే నాకు కలుగజేశారో అతను కూడా కొంతమంది పెద్దలు చెప్పినప్పుడు 10,000 రెట్టిస్తాను చెప్పాడు. అక్కడికి 60,000. మా ఇద్దరికి మధ్య నుండి సహాయం చేసిన వ్యక్తి ఫైనాన్స్ అని కూడా ఇంకో 10,000 సహాయం చేస్తాను, అంటే రుణం ఇస్తానని చెప్పాడు. ఇవన్నీ కూడా మనకు సహాయం అందిందా లేదా? వెంటనే ఒక్క రోజులో జరిగిందంట. ఎప్పుడు అవుతుందా? ఎలా జరిగింది చెప్పండి. ఈ 30-20 గ్రూపుల్లో ఎవరికేం జరిగినా, ఎవరికి చనిపోయారన్నా, ఎవరి కష్టం కలిగిందన్నా మొట్టమొదటిగా దాన్ని కనుక్కునేది, దాని గురించి సమస్య పరిశీలించేది మొట్టమొదటిగా నా చేతులు కష్టాల చేతులు ఇచ్చేది నేనే. చెప్పకూడదు సార్. అర్ధరాత్రి నా ఫోన్ లేక నేను వాళ్ళ కష్టాన్ని ఎందుకు పరిశీలిస్తున్నానంటే, ఎందుకు కనుక్కోగలుగుతున్నంటే ప్రభు అయిన క్రీస్తు ప్రేమ నాలో ఉంది కనుక. నా సుఖము కంటే, నా నిద్ర కంటే, నా సొంత అవసరం కంటే ఎక్కువ వాళ్ళని ప్రేమిస్తాను. ఇప్పుడు నాకేం చేసింది ఆ ప్రేమ? ప్రతి ప్రేమ చూపించింది లేదా? 25,000 ఎవరిస్తారు మనకి? 25,000 వడ్డీ ఎంత అవుతుంది నెలకి? ఎవరిస్తారు? విత్తిని అవర్స్లో ఇస్తారు నాకు, గంటల్లో. ప్రేమ కదా. చేసిన వాడు ఎప్పుడైనా పొందుకుంటాడు. సత్యం ఇది. చేసిన వాడు ఎప్పుడైనా పొందుకుంటాడో చేసిన వాడు ధైర్యంగా చెప్తాడు. ఇచ్చినవాడు ముందే, పొందుకునేవాడి కంటే ముందు తృప్తి ఇచ్చినవాడు పొందుకుంటాడు. నేను ఆదుకోగలిగాను, నేను ఆకలి తీర్చగలిగాను, నేను సహాయపడగలిగాను, నేను రక్తం ఇచ్చే ప్రాణాన్ని కాపాడాను, నేను ఆదరించే కుటుంబానికి మేలు చేయగలిగాను. ఈ మధ్యకాలంలో 3 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పేరు రవి. తల్లి లేదు, తండ్రి లేడు. తండ్రి నేను ఎదిగిన తర్వాత ఉన్నాడు, కానీ నేను ఎదిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిన మరుసటి రోజు ఒక అంతకుముందు నుంచి అనారోగ్యంతో బాధపడుతూ బాత్రూంలో పడి చనిపోయింది. నేను చేసిన ప్రార్థనే ఆఖరి ప్రార్థన. ముందు రోజు నేను చేసిన ప్రార్థనే ఆఖరి ప్రార్థన. అప్పటి నుంచి నేనంటే ఆ కుమారుడికి చాలా అభిమానం. తండ్రి సమానంగా చూస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో చదువుకున్నాడు బాగా, మంచి కంప్యూటర్ సాఫ్ట్వేర్, కానీ జాబ్ లేదు, డ్రైవింగ్ చేసుకుంటున్నాడు. కానీ ఊళ్ళో జనాలన్నా కూడా సొంత కారు ఉంది, డ్రైవింగ్ చేసుకుంటాడని సంగతి తెలియదు, కానీ జాబ్కి వస్తున్నాడు కారు. ఆ సత్యాన్ని నాతో చెప్పాడు. ఎప్పుడు ఉందా?
ఏమండి చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఈ డ్రైవింగ్ విషయంలో డబ్బులు లేకపోతే ఇబ్బందులు పడి డాడీ ఆటోతో నేను చాలా ఇబ్బంది పడుతుంది, ఏమన్నా అడగలేను, మీ దగ్గర ఒక 100 200 వేస్తారా అని అడిగిన రోజులు ఉన్నాయి. ఎంతో మాట చెప్పు, ఈ మాట చెప్పడానికి నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని డబ్బులు అడిగాను, వెంటనే వేస్తాను. అలాగే బడ్డీ పని వేస్తాను, వేరే సందర్భాల్లో వేస్తాను. తండ్రి చదివినప్పుడు కూడా ఎప్పుడో మనకు శ్రీశైలం ఉన్నాను, నేను 2000 రూపాయలు అడగకుండా వేస్తాను. ఎన్నో విషయాల్లో మాటల చేత ఆదరిస్తాను, బలపరుస్తుంటాను. కష్టం వచ్చినప్పుడల్లా, ఆకలిసినప్పుడల్లా ఒక మూల కూర్చొని ఏడుస్తుంటాను. నేను అన్నాను, అదేదో మోకరించి ఏడు నాన్న, మరెన్నడూ ఏడు రాకుండా నీ దుఃఖాన్ని ఆనందానికి, నీ నిట్టూర్పుని సంతోషానికి, నీ వేదన పూదండకి మార్చగల దేవుడు కలిగి ఉంటావు. మనుషుల మధ్య ఎక్కడ కూడా నువ్వు దుఃఖపడద్దు, నీ బాధని వేదన పంచుకోవద్దు. కానీ నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించిన దేవుని దగ్గర మాత్రం దేవుడు పర్లేదు, నీకు మేలుకరమైన జీవితం దేవుడు ఇస్తాడని చెప్పి 2-3 సార్లు మాత్రం నేను డబ్బులు వేస్తాను. కానీ ఈరోజు నేను ఈ స్వర్ణంలో ఉన్నప్పుడు అక్కడుండే ఊర్లోనే, గుంటూరులోనే జరిగింది ఈ సందర్భం. నాకు డైరెక్ట్గా దగ్గరికి వచ్చి రాత్రి ఇంటికి తీసుకెళ్ళి నాకు వేడి నీళ్ళు పెట్టి, తండ్రి సమానంగా చూసి, ఆహారం వండి పెట్టి, మంచము దుప్పటి అన్నీ పరిచి నాకు ఆతిథ్యం చేసి 3-4 దినాలు నన్ను ఆదుకున్నాడు. చెప్పడం పడతాం సార్, 3-4 దినాలు నన్ను ఆదుకున్నాడు. ఒక లోన్ పెట్టాడు, ఒక బిగినెస్ చేయలేదు, 10 లక్షల రూపాయల లోన్. ఆ లోన్ కొరకు ప్రార్థన చేస్తాడు. ఎన్నే చెక్ అందింది, చెప్పలు పడుతున్నారు సార్, బ్యాంక్ వారు చెక్ ఇచ్చారు. ఆ లోను అప్లై చేసినప్పుడు నన్ను అడిగాడు, దాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అప్లై చేయాలో నేను సలహా ఇచ్చాను. అక్కడికి వెళ్ళి చేశాడు. దానికి కొంత డబ్బు అవసరం ఉంటే సమకూర్చున్నాడు, కొంత డబ్బు కావాలంటే నేను ఇవ్వడం జరిగింది. ఆ చెక్ వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారి నాకు చెప్పాడు. ఆ లోన్ అప్లై చేసినప్పుడు ఏం చెప్పాడు తెలుసా, డాడీ మీరు ఇబ్బంది పడద్దు, ఆర్థికంగా ఏదైనా సమస్య ఉంటుంది, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, మీకు తీసుకోండి. చెప్పడం పడుతుంది, నేను 1,00,000 రూపాయలు ఇస్తాను, మీకు తీసుకోండి. నెల మందులు ఏదైనా ఇబ్బందులు తీర్చి, లేకపోతే మీకు ఇబ్బందులు తీర్చి, నెల నాతో పాటు ఎంత కట్టాలంట కట్టండి, ఇది ఇస్తాను, మీరే భయపడదు, వెంటపడదు అని ధైర్యం ఇచ్చాను. దేవునికి భయపడుతుంది. ప్రేమకు ప్రతి ప్రేమ. నేను ఇచ్చింది 100-200, చేసింది 1000, 2000, 3000, మహా అంతా కలిపి 5,000 ఉంటుంది. ఈరోజు 5,000 విత్తనం ఎంత చేసింది? 1,00,000 సహాయం. ఎవరు ఎవరిని ఊళ్ళో తీసుకెళ్ళి భోజనం పెట్టి, పండుగ పెట్టి, ఆతిథ్యం ఇచ్చి, ఏమన్నాడో తెలుసా, దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ డాడీ అది నీలో చూస్తున్నాను డాడీ. చెప్పలు పడతాం దేవుడిని. కేవలం స్వార్థపడిన మనుషులోనే ఇలా నువ్వు చూడగలిగితే, దేవుణ్ణే నువ్వు నిజంగా చూస్తే, దేవుణ్ణే పరిపూర్ణంగా తెలుసుకుంటే ఇంకెన్ని మేలు పొందుకుంటావు సార్ ఆలోచన చేయమని చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న కూడా మేము జర్నీలో ఉన్నప్పుడు మంచితనం అనేది ఎక్కడ లేట్ డాడీ అన్నాడు. నేనన్నాను మంచితనం ఉందనన్నా, మంచితనం ఉండబట్టి మందమందిలో ఉండబట్టి ఇలా బ్రతుకుతున్నాం. ఆ మంచితనమే దేవుని ప్రేమ, అదే దేవుని వాక్యం, అది లోకంలో ఉండే లేదని అనక అనే చెప్పు. ఎక్కడైనా ఉంటే చెప్పండి డాడీ, కొనుక్కుంటాను. అందుకు కొనుక్కుంటే దొరికేది కాదు, నీ ధనం ఇచ్చి కొనుక్కునేది కాదు, నీ ఆస్తిపాస్తులు ఇచ్చుకునేది కొనుక్కునేది కాదు, నీ హృదయం చేత కొనుక్కోవాలి అని చెప్పాను. ఆ తర్వాత నేను ఒక ప్రశ్న వేశాను, నేను మంచివాడినా చెడ్డవాడినా అన్నాను. నువ్వు మంచివాడు డాడీ అన్నాడు. మరి నేను మంచివాడు అయినప్పుడు మంచితనం లేదని అలాగే అంటున్నాను కదా. మరి ఎక్కడైనా కొనుక్కుంటాను అంటున్నాను కదా,
నువ్వు మంచోడు డాడీ, నువ్వు చెడ్డోడు, నీలో చెడుతాను నాకు ఇది కనపడలేదు అన్నాడు. మరి అలాగే మంచి దగ్గర ఉంది కదా, నవ్వుతున్నప్పుడు నన్ను కొనుక్కోవాలంటే నాకు దేవుడిచ్చాడు ఈ మనసుని ఆయన దగ్గర కొనుక్కోవాలి. అట్టి మనసు కలిగి నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు ఒకరికి దాన్ని ఇవ్వగలవు. అది కొనుక్కోవాల్సిన పని లేదు, అది దానంతో కొనుక్కున్నది. ఎస్ కదా, దాన్ని ఎవరి దగ్గర కొనుక్కోలేదు, దానం చేయడమే దాన్ని. చెప్పకూడదు ఒకసారి. ప్రేమకు ప్రతి ప్రేమ నేను పొందుకున్నాను లేదా చెప్పండి మీరు. నేను పొందుకున్నాను లేదా? ధనం విషయంలో పొందుకున్నాను, పరిచర్య విషయంలో పొందుకున్నాను, ఆకలి విషయంలో పొందుకున్నాను. ఎవరండి మనకి ఎరగని ఊళ్ళో ఎవరు ఆదరిస్తారు మనల్ని? కష్టపడి ఎవరైనా ఆదరిస్తారా? రాత్రిపూట మనతో ఎవరుంటారు? హల్లెలూయా. ఎందుకు చేశాడు పని? ఇక్కడ మనకి ఒక మర్మం ఉంది, ఇక్కడ ఒక నీతి ఉంది. ఎందుకు చేసిన పని? అవసరాన్ని పొందుకుని వదిలేదు కదా, ప్రేమ ప్రతి ప్రేమ చూపించాడు. ఈ వాక్యం మీద వెళ్ళకపోయినా ఈ వాక్యానికి అర్హుడు. ఏ వాక్యానికి? ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏది కూడా అచ్చుండదన్న వాక్యానికి అర్హుడే ఉన్నాడు. అవును కదా. కాబట్టి ఎప్పుడు మనం పొందుకోవడానికి ఆలోచన చేయలేదు, ఇవ్వడానికి ఆలోచించి. హల్లెలూయా. ప్రేమకు ప్రతి ప్రేమ ఈరోజు సాక్ష్యంగా నిలబెట్టింది లేదా? నేను చూపించిన ప్రేమ ఎవరికీ తెలియదు. అతను నాకు చూపించిన ప్రేమ ఈరోజు ప్రపంచమంతా యూట్యూబ్లో వెళ్తుందా లేదా? ఏమండి, వెళ్తుందా లేదా? ఏమ్మా, వెళ్తుందా లేదా? ప్రపంచానికి ఒక సాక్షిగా ప్రారంభిస్తూ ఉన్నాడు. అలాగే నేను చేసిన వారి డ్రైవర్ విషయంలో, డ్రైవర్ కుటుంబాల విషయంలో, వాళ్ళ ప్రమాదాల విషయంలో నేను చేసిన పరిచయం ఎవరికీ తెలియదు ఇప్పటి వరకు కదా. ఇప్పుడు ప్రపంచమంతా తెలుస్తుందా లేదా? వాళ్ళు నాకు చేసింది ఇప్పుడు తెలుస్తుంది, నేను వాళ్ళకి చేసింది కూడా తెలుస్తుంది. ప్రేమకు ప్రతి ప్రేమ. నువ్వు ఇస్తేనే పొందుకోగలవు. నన్ను ఇచ్చినాన్ని శోధించమన్నాడు దేవుడు. అన్నాడా లేదా? ఇచ్చి పొందుకోన్నాడు. ఇవ్వకూడదు పొందుకోలేవు. ఇచ్చినకు మనసు కలిగి ఉండాలి. అప్పుడు పొందుకునే స్థితిని దేవుడే అనుగ్రహిస్తాడు మనకి. దేవునికి భయమే కలిగింది. ఏ వ్యవసాయాన్ని విత్తనాలు తినేస్తే భూమిని కౌలు తీసుకున్నాడు, చిత్తెలా కడతాడు, తన కుటుంబాల పోషణ పడుతుంది. విత్తనాన్ని వేస్తే కదా పంట కోస్తాడు. ఆ సంగతులు అన్నీ తెలుసు మనకి. అయినను విత్తనం తినేసే వరకు ఉంటే సమస్యలు సమస్యలు సమస్యలు, పరిస్థితులు మారనే. సమస్య ప్రతి మనిషికి ఉంటుంది. సమస్య రావడం గొప్ప కాదు, ఆ సమస్య పుష్పం వల్ల విడిపోవడమే గొప్ప. ఆ సమస్య తీర్చిపడమే గొప్ప. కనుక చెప్పండి, సమస్యలు నాకు లేవా? నాకు కూడా ఉంటాయి. సమస్య లేని మనిషి లేనే లేడు, శోధన లేని మనిషి లేనే లేడు. కానీ వాటన్నిటి మీద దేవుని మీద ఆధారపడి ఉంటే ఆయనే మన సమస్యలు పరిశీలిస్తాడు. ఆయనే మన శోధనని తీసివేయగల సామర్థ్యం, శక్తి కలుగుతుంది. కాబట్టి ఒకరినొకరు ప్రేమించిన విషయంలో తప్ప మరే విషయంలో అచ్చుండద్దు. పొరుగు వారిని ప్రేమించండి, కష్టం ఉన్న వారిని ప్రేమించండి, ఆపదలు ఉన్న వారిని ఆదుకోండి, అక్కర్లో ఉన్న వారికి అవసరం తీర్చండి, అనంత బాధపడిన వారి నిమిషం చేతి ప్రార్థన చేయండి. వారి వరకు మీరు ఒక గంట అరగంట మీ దేహాన్ని నలగొట్టుకోండి. హాస్పిటల్కి వెళ్ళండి, చూడండి, ఒక 100 రూపాయలు చేతులు పెట్టండి, ఒక పండు పట్టుకెళ్ళి పెట్టండి. దాని ప్రతిఫలం మీరు పొందుకుంటారు. దాని ప్రతిఫలం మీరు పొందుకుంటారు. జాలి గల యేసయ్యను పాటలు పాడుకోవడం కాదు, ప్రేమ కలిగిన యేసయ్యను పాటలు పాడుకోవడం కాదు. క్రియలు లేనివాడు మృతుడు. వాడు మార్గంలో వాడు చనిపోయాడు. మార్గం అంటే వాడు జీవిత విధానంలో చనిపోయాడు, వాడు ఆత్మలో చనిపోయాడు, వాడు మనస్సాక్షి విషయంలో చనిపోయాడు. క్రియలు లేనివాడు, పొందుకుని చేయనివాడు, ఇంకనూ మృత్యువాత పడినవాడు, నరకానికి పోతుడు అని దేవుని వాక్యం చెలవేస్తుంది. వాక్యమే తీర్పు తీరుస్తుంది మనకి. కాబట్టి క్రియలేని విశ్వాసం మృతమైనది. అది ఎప్పుడు చనిపోయి ఉంటుంది, కృంగిపోయి ఉంటుంది, పుట్టుబడి ఉంటుంది. దానికి అభివృద్ధి అనేది తెలియదు. దేవుని స్తోత్రం. పొరుగు వారిని
ప్రేమించేవాడు ఏం చేస్తాడంట? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు. అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. హల్లెలూయా. క్రియల లోపంలోనే కాకుండా ప్రార్థన విషయంలో కూడా ప్రేమించే వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు రక్షించిపోయే జీవితాన్ని రక్షణ మార్గంలో నడిపించాలి. దేవునికి మహిమ కలుగుగాక. మరొక విషయం చూపిస్తాను చూడండి. మీకు రోమపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు చూడండి. 38, 39 ఆఖరిలో ఉంటాయి. ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరి ప్రేమ, దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. చూసారా? ఉన్నవి అయినను రాబోవు అయినను అధికారులైనను ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఉన్నవి అయినను, ఈ ఉన్నవి ఎవరైనా నష్టపరుస్తుంటే ఆ నష్టాన్ని మనం ఆపు చేసుకోవడానికో కూడబెట్టుకోవడానికో ఆ దేవుని సన్నిధికి ఆగిపోకూడదు. దేవుని ప్రేమను విడిచిపెట్టకూడదు. మనం దేవుని ప్రేమించే మనసు కలిగి ముందుకు పరిచినప్పుడు అక్కడ వచ్చే ప్రతి ఉపద్రవాలు కూడా దేవుడే ఆపు చేస్తాడు. అక్కడ వచ్చే నష్టాన్ని లాభంగా మారుస్తాడు. వాళ్ళ మనసులో మారుస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఏమండి? ఉన్నవైన రాబోయేనను ఏదైనా సరే, రాబోయే రోగాన్ని కానీ, రాబోయే ఉపత్తులు కానీ, రాబోయే ఉపద్రవాన్ని కానీ, రాబోయేటటువంటి శిక్షణ కానీ ప్రతిదాన్ని కూడా ఆపగల సామర్థ్యం శక్తి ఉన్నటువంటి బలమైన హస్తం గల దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మనం ప్రేమిస్తే మన జీవితంలో రాబోయే ప్రతి అవిధేయతను, ప్రతి నష్టాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి రోగమును, ప్రతి ఒక్క అవిధమైనటువంటి పాపమును శాపము కూడా అడ్డుకోగలగా బలమైన హస్తం గల దేవుని కలిగి ఉన్నాం. హల్లెలూయా. స్తోత్రం చెప్తాం ఒకసారి, చెప్పలు పడదాం ఒకసారి, మరొకసారి స్తోత్రం చెప్తాం. రాబోయేనను అధికారులైనను. సరే, చాలామంది అధికారులకు భయపడతారు. అధికారులు గౌరవిస్తారు. దైవజనులు గౌరవించారు. కొంతమంది బాగా లోనెత్తారన్నటువంటి ఇంటికి ఆయన వచ్చినందుకు మేనేజర్ ఆ కుర్చీ మంచి కుర్చీ అంతా కూడా కొట్టేట్టు. ఏమండి? అదే దైవజనులు కొంతమంది పట్టించుకోరు. పేదలంతా అసలు పట్టించుకోరు. ఆ దైవజనుడు మళ్ళీ స్కూటు పుట్టేసుకుని బెంచుకొని వచ్చినాడుకో, నేను సెంటు పూజేస్తారు కుర్చీ దేవుని. అధికారులైనను దేవుని ప్రేమ అధికారి కంటే, ఉన్నవాటి కంటే, రాబోయే వాటి కంటే గొప్పది, ఎత్తైనది. అది ఉన్నత శక్తిలో నింపుతుంది, తీసుకెళ్ళి అక్కడ నడిపించే గురుబాలను కూర్చొని పెడతారు. లోతైన అనుభవం తీసుకెళ్తుంది, వేరుని దృఢపరుస్తుంది, నీ విశ్వాసాన్ని బలపరుస్తుంది, లోతైన నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన జనాంగమా, మరి సృష్టింపబడి ఏదైనా సరే, సృష్టింపబడి ఏముంది మన ముందు? బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఈ సర్వ సృష్టిలో సంపద ఉంది. అదేది కూడా దేవుని పరిపూర్ణంగా నమ్మితే, దేవుని పరిపూర్ణంగా ప్రేమిస్తే ఆ ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనేరమని రూఢిపడి నమ్ముతున్నాను చెప్తున్నాను. రూఢిగా కాబట్టి రూఢిగా నమ్మడి కాబట్టి అయినా వారానికి 7 రథాలు వేయాలి. ముందు వెళ్ళలేదా? ప్రతిరోజు 7 రథాల మీద ప్రయాణం చేసేవాడు. సైన్యం, లక్షల సైన్యం ఉండేది. వారం నగలు ఉండే ఆయనకి ఉండే కదా. సౌదీ మహారాజు ఉండేటప్పుడు వాటన్నింటిని కూడా ఏంటో సమానం చేశాడు? పెంటతో సమానం చేశాడు. రథముల కంటే, గుర్రముల కంటే, సైన్యము కంటే, వెండి వజ్రముల వైడూరముల కంటే దేవుని ప్రేమ గొప్పదే అని ఎంచాడు. కాబట్టి పెంటలతో సమానం అన్నాడు. పెంటగా ఎంచాడు లోక సంపద, ధనాన్ని, ఐశ్వర్యం, బంగారాన్ని వెండిని కూడా. కాబట్టి తీర్మానానికి వచ్చాడు. నేను రూఢిగా నమ్ముతున్నాను. అట్టి తీర్మానానికి వస్తేనే మనం దేవుని రాజ్యానికి వారసులు, దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగుగాక. ఆఖరికి ఒక మాట చొప్పున ముగిస్తాను చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9-10 వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం. ఈ ప్రేమ ఎలా ఉండాలంట? మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలను, చెడ్డదాన్ని నశించుకుని మంచిదాన్ని హత్తుకొని ఉండడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినంతప్పుడు అనురాగం గలవారై
ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ ప్రేమ ఎలా ఉండాలంట? నిష్కపటమైనదై ఉండాలి. ఎలా ఉండాలమ్మా? కపటము లేనిదిగా ఉండాలి. నిష్కపటమైనది ఉండాలంటే కపటము లేని పవిత్రమైన ప్రేమ కలిగి ఉండాలి. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇస్తానంటే నీ తల తాగట్టేనా ఇవ్వాలి, చెయ్యాలి. అర్థమవుతుందా? ముందొక మాట వెనకొక మాట అనుకుంటాం. హృదయంలో చెప్తున్న దాన్ని బట్టి నెరవేర్చాలి. దేవుడు ఒక మాట ఇచ్చాడు తండ్రి అయిన దేవుని దగ్గర, ఇదిగో నేను ఈ లోకంలో పంపుతున్నాను, కానీ ఆ లోకస్తులు ఎవరిని ప్రేమించరు, నిన్ను ద్వేషిస్తారు, నీ మీద నేరములు మోపుతారు, నీ మీద మూలు వేస్తారు, నిన్ను తుంగంటారు, ద్రోహులు అంటారు, నరాంతులు అంటారు, దెయ్యం అంటారు, బయలుదేరు అంటారు, నీకెవరు మర్యాద అని చెప్పాడు తండ్రి అయిన దేవుడు. ప్రభు చెప్పాడు, అయినను సరే నా ప్రేమను నీ ప్రేమను వెల్లడి చేసి మన నీ వద్దకే నేను వస్తాను మాట ఇచ్చి వచ్చాను. నెరవేర్చడం లేదా? కాబట్టి నీ ప్రేమ లేకుండా నిష్కపటమైంది, కపటము లేనిది ఉండాలి, యథార్థమైంది ఉండాలి, స్వార్థంతో ఉండకూడదు, తిరిగి బదులు ఆశించకూడదు. ప్రేమించు, కార్యం చేసావు, సహాయం చేసావు, బదులు తిరిగి ఆశించు. హల్లెలూయా. బదులు తిరిగి ఆశించు. మరైతే 1,00,000 రూపాయలు అప్పిస్తామని పాస్టర్ గారు, మీకు తిరిగి మానేయమంటారా, తీసుకోవడం మానేయమంటారా, నేను ఆలోచన రావచ్చు. ఏమండి, 1,00,000 రూపాయలు అప్పించినప్పుడు మీరు వడ్డీ అడిగినప్పుడు బదులు ఆశించలేని లెక్క. ఆ 1,00,000 ఏం చేస్తాడు? అచ్చుంటుందని చెప్పి వాక్యం ఈయనకు గుర్తుంది కదా, ఈయన తిరిగి తెచ్చిస్తాడు, నువ్వెక్కడ నష్టపోతావు ఇంకా అంటే. దీన్ని బట్టి అర్థం ఏంటి? బదులు ఆశించి వడ్డీకి ఇవ్వకూడదని. సహాయం చేయొచ్చు, సహాయం చేసిన ప్రతి ఒక్కడు తిరిగి కృతజ్ఞత భావం చెల్లిస్తాడు. ఒకవేళ చెల్లించలేదనుకో, కావాలని ఉంచేసుకోవాలనుకుంటున్నాను అనుకో, ఆ దైవజనుడు కానీ విశ్వాసి కానీ దాని గురించి పదే అడగవద్దు. ఇస్తానంటే కొంతమంది ఎవరో సరే దాని గురించి అడగవద్దు. అరణ్యవద్దు ఎంత నీకు దేవుడు తెలుస్తాడు. ఇవ్వమని మనసు కలిగించాడు, ఇప్పించాడు. అందరి వాక్యం. ఒకటి నీ దగ్గర ఉద్దేశపూర్వకంగా తీసుకుని ఇవ్వకూడదని, ఇవ్వకపోతే 2-3 సార్లు ఇవ్వకపోతే, ఇస్తానని ఇవ్వకపోతే, మాట తప్పిపోతుంటే ఆ రుణము నువ్వు అడగొద్దు. ఆ రుణము నేను తెలుస్తాను నీకు అని చెప్పడం లేదా? చెప్పాడు, చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. కనుక నీ ప్రేమలో ఉండాలంట, నిష్కపటమైందై ఉండాలంట. చెడ్డదాన్ని ఆశ్రయించుకుని మంచిదాన్ని హత్తుకుని. ఏం చేయాలి మనం? చెడ్డదాన్ని ఆశ్రయించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి. మంచిదే ఉంది లోకంలో చెప్పండి మీరు. ఈ లోకంలో మనం కూడా అడిగినట్టుగానే మంచిదైనది ఏదైనా ఉందా చెప్పండి. ఈ లోకంలో అంతా చెడిపోయిందో ఉంది. అవునుగా చెప్పండి అమ్మా, మంచిదేమైనా ఉందా? మీ దృష్టికి మంచిదేమైనా ఉంది ఈ లోకంలో? మనం తీసుకునే ప్రతిదీ కూడా మన శరీరానికి మంచిదైతే తీసుకుంటాం. అది కాదు నేను అడిగేది. ఈ లోకంలో మంచిదంటూ ఏమైనా ఉందా? అనేకులకి చెడ్డ చేసిన వారికి మంచి చేసేది, బాధించిన వారికి మేలు చేసేది. ఏమండి ఏంటమ్మా? ప్రార్థన. ఎస్, మంచిదైనది ఏదైనా ఉందంటే అది దేవుని మాట, అది మనుషులకు మేలు చేసేది. దేవుని అందరి ప్రేమ, విశ్వాసము, భక్తి, ప్రార్థన జీవితం, ఇది మంచిది. దీన్ని మనం కలిగి ఉండాలి, దీన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, దేవుని మాటలు హత్తుకోవాలి. విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే కపటమైన హృదయంతో జీవిస్తాం, బదులు ఆశిస్తాం. కాబట్టి దేవుని సంధిలో ఏమంటారంట? చెడ్డదాన్ని ఆశ్రయించుకుని మంచిదాన్ని హత్తుకుని సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగం గలవారి, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగం కలిగి ఉండాలంట. ఎవరికైనా బాగోకపోతే పలకరించడం, వెళ్ళి చూడడం, ఒకరు ప్రార్థన పెట్టుకుంటే పనైన మనసు ప్రార్థనకి వెళ్ళి గడపడం, వారు పిలిచిన పిలుపుకి న్యాయం చేయడం, ఇదంతా అనురాగం. ఏమండి, వెళ్ళలేదని నీ పనులు చేసి నువ్వు అనురాగం లేనట్టు, ప్రేమ లేనట్టు లెక్క. దేవుడిని ప్రేమించట్లేదు, పిలిచిన మనిషిని ప్రేమించలేదు, దైవజనుడు కూడా ప్రేమించలేనట్టు లెక్క. అంతే కదా మరి. కాబట్టి ప్రియమైన దేవుని ఒక్కరి విషయంలో, ప్రేమ విషయంలో ఏమంటారంట? అనురాగం కలవారి అంటారంట. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మరి పిల్లలు రాలేదు,
భర్త రాలేదు, ఒక సహోదరి భర్త వచ్చింది, పిల్లలు వచ్చారు. ఈ భర్త వచ్చిన పిల్లలు వచ్చిన పిల్లలు సహోదరి రాని వారి కోసం క్షేమం అడిగారు. మీ వారు ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఎందుకు రాలేదు ఏంటని అడిగారు. ప్రైజ్లో చెప్పుకోవాలి, ఒకరికొకరు మొక్కలు తిప్పుకుని వెళ్ళిపోకూడదు. అర్థమవుతుందండి. క్షేమయోగాలు అడగాలి. అప్పుడు వారిలో ఎవరికైనా బాధ ఉంటే పిల్లడికి పోవడం జ్వరం ఉంది ప్రార్థన చేయి అని చెప్తే తీసిగాని, నువ్వు అడగకపోతే బొమ్మ చెప్పుకోలేదు. అవునుగా చెప్పండి. సోషల్ బాగా అడిగానుకో మరి చెప్పకూడని విషయాలు కూడా చెప్పి ప్రార్థన చేయమని చెప్తాను. అవును కదండి. కాబట్టి ఒకరినొకరు పలకరించుకోవాలి, అనురాగం గలవారై ఉండాలి. ఈ ప్రేమ నిన్ను ఎరిగిన వారి నిమిత్తం లేకపోతే నువ్వు ఎరిగిన వారి దగ్గర ఎలా చూపించగలవు? చూపించలేవు, అడగలేవు, తెలుసుకోలేవు, ప్రార్థన చేయలేవు కాదు. కాబట్టి ఒకరికొకరు ఏమైనారంట, అనురాగం గలవారై ఉండాలంట. ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఘనత విషయం ఏం చేయాలంట, ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంటండి. ఒక పేదరాలు దేవుని మహిమపరుస్తుంటే ఒక ఐశ్వర్యవంతురాలు నేను గొప్పదని అనుకోకుండా నాకంటే నీవే గొప్పదానివి, ప్రార్థన చేయగలుగుతున్నావు, డ్రమ్స్ పట్టగలుగుతున్నావు, మరి మందిరం తుడుస్తున్నావు, నువ్వు నాకు అన్నీ ఉండి నేనేమీ చేయలేకపోతున్నానని ఈ ఐశ్వర్యవంతురాలు అన్నీ ఉండబడి దాన్ని బట్టి హెచ్చించుకోబడగా ఆ పేదవేదరాల్ని గనపరచినట్టు ఆమెనే గొప్పగా ఇచ్చినట్ట. ఆమె ఏం చేయాలి? ఆమె ఏం చేయాలి మరి? అవును, మరి దేవుడిని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. వీళ్ళంటే ఇంకా ఎన్నుకోలేదు, ఏర్పరచుకోలేదు. ఎన్నుకోవాలంటే ఇచ్చేయండి అని సలహాలు ఇచ్చి సలహాలు అనుకుంటాడు. ఆవిడేం చేయాలి? ఇంకనూ తగ్గించుకుని నేను ఏర్పడతాను, నేను పని చేయడానికి, ఆయన ప్రేమను ఆలోచన కూడా చేయగలుగుతున్నాను. మీరందరూ నాకు శక్తిని మనం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నాను, కానీ ఈ పని చేయగలుగుతున్నాను, ఈ పరిచయం చేయగలుగుతున్నాను. నువ్వు అలా బాధపడవద్దు, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. దేవుడు నాకంటే గొప్పగా నిన్ను ఎంచుతాడు, ఏర్పరచుకుంటాడు, గొప్ప పరిచయం ఇస్తాడు. నాకు ఊడ్చే పరిచయం ఇచ్చాడు, కానీ నీకు మైక్ పట్టుకుని ప్రార్థన చేసే పరిచయం ఇస్తాడు, పాటలు పాడే పరిచయం ఇస్తాడు, వాక్యం చెప్పే పరిచయం ఇస్తాడు, సువార్తగా ఎంచుకుంటాడు, ఒక సాక్షిగా వాడుకుంటాడని ఈమెని కించపరుచుకుంటున్నప్పుడు, తగ్గించుకుంటున్నప్పుడు హెచ్చింపబడిన వ్యక్తి ఈమెని గొప్పగా ఎంచి ఒక గొప్ప అనుభవంలోకి, ఆత్మీయ జీవితంలోకి అనురాగాన్ని పంచి తగ్గించుకుని ఈ యొక్క అట్టి జీవితం లేని వారికి అట్టి యోగ్యతను కలిగించే బలపరిచే మాట చెప్పి ఒకరికొకరు అనురాగం పంచుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగం కలవారండి. ఘనత విషయం ఏం చేయాలి? గణపరచబడే వారికంటే గణపరచబడిన వారినే గణపరచబడిన వారు గొప్పగా ఎంచుకోవాలి. అంతేగాని దాని బ్రతుకు ఆట రాదు, అన్నాలైంది, కానీ ఒక ప్రార్థన చేయడం రాదు, ఒక డ్రమ్ము వాయించడం రాదు, కనీసం వంట చేయడం కూడా రాదు. ప్రేమ తక్కువగా మనం చూడాలి. అది దేవుని ప్రేమ. కాబట్టి ప్రేమకు ప్రతిప్రేమ కలిగి జీవించడమే క్రైస్తవ జీవితం, క్రైస్తవ లక్షణం, క్రైస్తవ ఉద్దేశం, క్రైస్తవ ఆయుధం, క్రైస్తవ జీవితానికి పునాది. దేవుడి మాట దీవించుగాక.